లోకపు సంబంధాలు పెట్టుకుని తన జీవితం సమాధానం లేకుండా పోయింది. అసలేం జరుగుతుందో చూద్దారండి. ఒక సమరయ స్త్రీ ఒంటరిగా ఊరు బయట బావి దగ్గరికి వచ్చింది. ఎప్పుడూ ఇదే సమయం, మధ్యాహ్నం 12 గంటలకు. ఎవరూ రాని సమయంలో మాత్రమే వస్తుంది. ఆమె చేతిలో నీళ్లకుండ మాత్రమే కాదు, ఆమె గుండెల్లో సిగ్గు, విరిగిపోయిన సంబంధాలు, ఒంటరితనం కూడా ఉన్నాయి. కాని ఈరోజు ఆమె ఒంటరిగా లేదు. బావి దగ్గర ఒక యూదుడు కూర్చొనున్నాడు. ఆయన పేరు యేసు. కుమార్తె, నాకు కొంచెం నీళ్ళిస్తావా? యూదుడు అయిన నువ్వు సమరయ స్త్రీ అయిన నన్ను ఎందుకు నీళ్లు అడుగుతున్నావు? నాకు నీళ్ళిమ్మని అడుగుతున్న వాడెవడో ఎరిగి ఉంటే ఆయన నీకు జీవ జలము ఇచ్చును. క్షమించండి, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు మీకేమీ లేదు. అయినా మా పిల్లలు, మా పశువులు తాగటానికి మాకు బావి ఇచ్చిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? నేనిచ్చిన నీళ్లు త్రాగువారు ఎప్పటికీ దప్పికొనరు. నాకు దాహం రాకుండాటకు ఆ నీళ్లు నాకివ్వండి. కుమార్తె, నీవు వెళ్లి నీ పెనిమిటిని తీసుకురా. నాకెవరూ లేరు. అవును, ఇప్పుడున్నవాడు నీ దగ్గర లేడు, కాని నీకు 5 పెనిమిట్లున్నారు. నువ్వు ప్రవక్త అని ఒప్పుకుంటున్నాను. అభిషక్తుడు వస్తాడని నాకు తెలుసు. ఆయనను క్రీస్తు అంటారు. ఆయన వచ్చేటప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను, నేనే క్రీస్తును. ఆ మాట వినగానే ఆ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఊర్లోకి వెళ్లి ఇలా చెప్పింది, అందరూ చూడండి, నేను చేసిన పాపాలు అన్నీ ఆయన చెప్పాడు. అయినా కూడా ఆయన నన్ను ప్రేమించారు. మన ఎంత విరిగిపోయినా, ఎంత పాపంలో ఉన్నా